హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 30వ తేదీ ఏప్రిల్ 2025 స్టార్ట్ అయ్యి 20వ తేదీ మే 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో పోస్ట్ రిలీజ్ అయింది వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ మీద అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇంకోటి వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి గ్రేడ్ వచ్చేసరికి GMGS గ్రేడ్ 1 కింద అయితే రిలీజ్ అయింది అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అయితే. సో ఇవి వచ్చేసరికి మొత్తం 250 జాబ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ వచ్చేసరికి గ్రేడ్ వచ్చేసరికి JMGS 1 అనే గ్రేడ్ మీద అయితే రిలీజ్ అయింది. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 250 అయితే ఉన్నాయి. సో టోటల్ మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 500 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ వైజ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయనేది అయితే చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ వచ్చేసరికి SC కేటగిరీకి వచ్చేసరికి 37 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. STకి వచ్చేసరికి 18, OBC క్యాండిడేట్స్కి వచ్చేసరికి 67 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. EWS వారికి వచ్చేసరికి 25 జాబ్స్ అండ్ OC క్యాండిడేట్స్కి వచ్చేసరికి 103 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి VI వారికి 2, HI వారికి 3, OC 3, MOD 2 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవి మొత్తం 250 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ వచ్చేసరికి SC కేటగిరీకి సేమ్ 37 జాబ్స్, ST వారికి 18 జాబ్స్, OBC వారికి 67 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ EWS వారికి 25, OC వారికి 103, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సేమ్ ఇలానే యాజ్ ఫర్ మేనేజర్ క్రెడిట్ వైజ్ రిలీజ్ అయ్యాయి. ఇవి కూడా మొత్తం జాబ్స్ వచ్చి 250. సో టోటల్ మనకైతే 500 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 30వ తేదీ ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 20వ తేదీ మే 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మనమైతే పోస్ట్ వైజ్ చూద్దాము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది. సో ఫస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 22 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని ప్రకారం ఏమని ఇచ్చారంటే CA లేదా CMA లేదా CS అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ గ్రాడ్యుయేషన్ కోర్స్ లేదా ఇంకా ఇవ్వడం జరిగింది MBA లేదా MMS లేదా PGDM లేదా PGDBM అయితే చదివి ఉండాలి. సో ఎవరైతే OC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే మినిమం 60% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే SC, ST, OBC ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే మినిమం 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకైతే ఈ పర్సంటేజ్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 22 సంవత్సరాలండి. మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాల వరకు అయితే మనం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే BE లేదా బీటెక్ లేదా MCA లేదా MSCలో IT లేదా MSc MTech చదివి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో దాంట్లో ఏంటంటే స్పెసిఫిక్ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. MTech డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా IT లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా డేటా సైన్స్ లేదా మెషినరీ లెర్నింగ్ ఇదైతే మనం చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ కొన్ని ఇక్కడ మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు IT డొమైన్ మీద. ఇక్కడైతే కొన్ని ఇచ్చారు చూడండి, క్లౌడ్ ఆపరేషన్, నెట్వర్కింగ్, డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ. సో వీటి మీద ఏంటంటే ఒక ఐడియా అనేది ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లిమిట్ అనేది చెప్పుకున్నాం కదా మనము, మినిమం 22 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 30 సంవత్సరాలు కానీ. సో అది ఎప్పటికంటే 1 ఏప్రిల్ 2025 నాటికైతే మన ఏజ్ అనేది ఈ మధ్యలో అయితే ఉండాలి. 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి
ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అండి. అండ్ ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమి లాయర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ పర్సన్ అఫెక్టెడ్ బై 1984 రైట్స్ ప్రకారము ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళకు కూడా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటాయో అవి మాత్రమే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే వీడియో బోరింగ్ అనిపిస్తుంది. అందుకోసమని ప్రతి ఒక్కటి ఎవరైతే ఉంటారో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి మనకైతే 2 years అయితే ఇవ్వడం జరిగింది ప్రొబేషన్ పీరియడ్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనల్ని అయితే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ మనకు సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే గ్రూప్ డిస్కషన్ అయితే పెడతారు. సో ఆ గ్రూప్ డిస్కషన్ తర్వాత మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్ అయితే చూద్దాము. సో ఫస్ట్ పేపర్ 1 అంటే పార్ట్ 1 వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్ ఉంటుంది. 25 questions ఇస్తాడు. అండ్ దాంట్లోని రీజనింగ్ వచ్చేసరికి 25 marks అండ్ 25 questions ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్తాడు 25 marks 25 questions. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసరికి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ రిలవెంట్ టు ద పోస్ట్ అంటే ఈ పోస్ట్ని బట్టి మనకైతే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. సో అది వచ్చేసరికి 75 questions ఇస్తాడు. 150 మార్కులకైతే ఎగ్జామ్ అయితే దానికి పార్ట్ 2కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డ్యూరేషన్ వచ్చేసరికి పార్ట్ 2కు 75 minutes అండ్ పార్ట్ 1 విషయానికి వచ్చేసరికి 75 minutes అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకు వచ్చేసరికి 150 questions అయితే ఇస్తాడు. మార్క్స్ వచ్చేసరికి 225 మార్క్స్కి అయితే ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం వచ్చేసరికి 150 minutes అండి. సో ఆల్మోస్ట్ 2.5 hours అండి. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి హిందీలో అండ్ ఇంగ్లీష్లో అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకేంటి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చేసరికి www.unionbankofindia.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్కి మనం వెళ్తాం కదా. సో ఆ రోజు ఏంటంటే మీరు ఈ యొక్క హాల్ టికెట్ని తీసుకొని వెళ్ళి అట్ ద సేమ్ టైం ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళాలని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ అనేది 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ అనేది చెప్పుకున్నాం కదా. సో దాని ప్రకారం ఏంటంటే మనమైతే ఎగ్జామినేషన్ హాల్కి కొంచెం ముందుగానే వెళ్ళాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి మనకైతే 1/4 ఇవ్వడం అంటే 1/4 ప్రకారం అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే 0.25 లేదా 25% అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుందని చెప్పాం కదా. సో ఈ గ్రూప్ డిస్కషన్లో ఎలా అంటే మనకైతే 50 marks అయితే గ్రూప్ డిస్కషన్ అయితే పెడతారు. సో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 25 marks అయితే రావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 22.5 marks అయితే రావాలని అయితే చెప్తున్నారు. సో అలా దాన్ని బట్టి మనకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ అనేది ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేసి సో ఎగ్జామ్ ద్వారా మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి వచ్చేసరికి అమరావతి, విజయవాడ లేదా గుంటూరు అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి విశాఖపట్నం అండ్ తిరుపతి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని స్టేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్ అండ్ జార్ఖండ్, కర్ణాటక. సో కర్ణాటక వచ్చేసరికి బెంగళూరు, హుబ్లీ లేదా ధార్వాడ, ఆ నుంచి మ్యాంగ్లూరు, మైసూర్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ స్టేట్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ వరంగల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఈ 2 ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దానికి కూడా ఒక వీడియో చేశాను. అది వచ్చేసరికి లాస్ట్ డేట్ 23 May అండి. సో అది కూడా ఒకసారి ఎవరైనా దాన్ని కూడా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మనము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత పేమెంట్ చేసి ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అయితే
అప్లోడ్ చేసి అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రైట్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. పేమెంట్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకైతే 177 రూపాయలు అయితే అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అండి. ఇన్క్లూజివ్ జిఎస్టీ అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 1180 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 177 రూపాయలు అండి. అప్లికేషన్ ఫీ ఆన్లైన్ ద్వారానే మీరు అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ అనేది అయితే చేయొచ్చు. సో దీనికి సంబంధించి మ్యాక్సిమం ఇది ఇలా అప్లికేషన్ ఫీజు విషయాలు చెప్పుకున్నాము, క్వాలిఫికేషన్ చెప్పుకున్నాము, ఏజ్ లిమిట్ అయితే చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి మన ఫోటో అనేది అయితే కలర్ ప్రింట్లో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డైమెన్షన్స్ వచ్చేసరికి 200x230 పిక్సెల్ అయితే ఉండాలని చెప్తున్నారు. వాళ్ళ దాని ప్రకారం అయితే మనకు ప్రిఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఫోటో సైజ్ విషయానికి వచ్చేసరికి 20 KB నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అబోవ్ 50 KB ఉంటే యాక్సెప్ట్ చేయదండి. అది ఫోటోని అయితే దాన్ని బట్టి అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే సిగ్నేచర్ విషయానికి వచ్చేసరికి సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే సైన్ చేసి ఉండాలి. దీనికి డైమెన్షన్స్ వచ్చేసరికి 140x60 పిక్సెల్ అయితే ఉండాలి. అండ్ ఇది వచ్చేసరికి 10 KB నుంచి 20 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈ సిగ్నేచర్ అనేది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదని అయితే చెప్తున్నారు. క్యాపిటల్ లెటర్స్లో ఉంటే ఇదైతే యాక్సెప్ట్ చేయమన్నట్లు చెప్తున్నారు. ఇది యూనియన్ బ్యాంక్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ పేమెంట్ విషయాలు, క్వాలిఫికేషన్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.